హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచికొడుతుంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, మణికొండ, ఓల్డ్ సిటీ, అఫ్జల్గంజ్, మాదాపూర్, గచ్చిబౌలి, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, కార్వాన్, అబిడ్స్, కోఠి, దిల్సుఖ్ నగర్, రాజేంద్రనగర్, బండ్లగూడ, కిస్మత్పురలో భారీ వర్షం పడుతుంది. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. మరో 4 రోజులు భారీ వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది. ఆఫీస్ ముగిసే సమయానికి వర్షం దంచి కొడుతుండటంతో ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరి జిహెచ్ఎంసీ ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది, ఏ విధంగా అప్రమత్తమవుతుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే రాగల 5 రోజుల పాటు తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కొనసాగే అవకాశం ఉన్నది. దీనికి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే పలుమార్లు అందరికీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రజెంట్ గా చూసుకుంటే హైదరాబాద్ లో కూడా కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే వర్షాలు కూడా కురుస్తున్నాయి. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాస్టర్ ట్యాంక్, లడ్డికాపూల్, మెహదీపట్నం, ఎల్బీ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వర్షం, ఆర్టీసీ క్రాస్ రోడ్ మరియు ముషీరాబాద్ ఈ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కూడా కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇది గంట నుండి గంటన్నర పాటు కూడా ఇదే ముసురులాగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ లో కొంచెం వర్షం తగ్గినా గానీ మిగతా జిల్లాలో మాత్రం ఇప్పటికే భారీ నుండి అతి భారీ వర్షాలని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఆదిలాబాద్ లో కొమరంభీం, మహబూబాబాద్ జిల్లా, జగిత్యాల ఈ జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ఇచ్చారు. అంటే ఏ క్షణంలోనైనా కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వారు ప్రధానంగా తెలియజేశారు. మరి ప్రధానంగా దీంట్లో భాగంగా చూసుకుంటే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ముందస్తుగానే ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేశారు. వారిని కూడా ఎలాంటి లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరితే ఆ లోతట్టు ప్రాంతాల్లో ఏదైతే నీరు చేరితే ట్రాఫిక్ సమస్యలు కూడా వచ్చే ఇబ్బందులు కూడా ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ అప్రమత్తంగా చేశారు. మరియు జిహెచ్ఎంసీ అధికారులు డిజాస్టర్ రెస్పాండ్ మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా ముందస్తే హెచ్చరికలు జారీ చేశారు. డిఆర్ఎస్ కూడా ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేశారు. రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.